గైస్ నేను కోపైలట్‌ను, కర్సర్ రెండిట్లో ఒకటే ప్రాంప్ట్ ఇచ్చాను. ఇవి నాన్ ట్రైన్డ్ ప్రాంప్ట్స్ అనమాట. ఓకే. ఈ ఒకే ప్రాంప్ట్‌కి అది 2 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి నాకు. కర్సర్ నుంచి ఒక ఆన్సర్ అండ్ ఆల్సో కోపైలట్ నుంచి ఒక ఆన్సర్. యాక్చువల్లీ కర్సర్‌ని డెవలపర్స్ చాలా ఇష్టపడతారనమాట. అంటే అసలు నంబర్ 1 అసలు ఆసమ్ అన్నట్టు. అంటే ఇంకా కోడ్ రివ్యూలు కూడా దాంతోనే చేస్తారు. అండ్ వాళ్ళు చాలా వరకు కోడ్ దాంతోనే రాస్తారనమాట. యూజువల్లీ ఏంటి అంటే అది కోడ్ ఇచ్చేస్తది. మనం లైన్ బై లైన్ యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు, రిజెక్ట్ అన్నా చేయొచ్చు. యాజ్ ఈజ్‌గా కూడా మనం దాన్ని రీపోలోకి మెర్జ్ చేయొచ్చనమాట. ఓకే. కానీ నాకైతే నేను కోపైలట్ చాలా చాలా కాలం నుంచి వాడుతున్నాను. ఐ లైక్డ్ కోపైలట్ మోర్. కర్సర్ వచ్చినప్పుడు నాకు కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఓకే అలవాటు అవుతుందిలే. ఎందుకంటే వెన్ యూ హియర్ లాట్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. సో నాకు కూడా ఓకే చాలా మంచిగా అనిపిస్తే హ్యావ్ టు ట్రై. నాకు వాడటం రావట్లేదు, నేను నేర్చుకొని వాడాలి అన్నట్టు నేను చాలా ఉండే అనమాట అట్లాగా. సో బట్ ఐ థింక్ ఐల్ షో యూ దిస్ ఎగ్జాంపుల్. ఇది నాకు నా రీపో నుంచి మా వర్క్ ఎన్వైర్న్మెంట్, అందుకని కొంచెం కట్ చేస్తాను. నేను వర్క్లో ఒక టెస్ట్ డేటా జనరేటర్ క్రియేట్ చేశాను అనమాట. అది ఏం చేస్తుందంటే నాకు టెస్ట్ డేటాని జనరేట్ చేసి పెడుతుంది. సో ఈ టెస్ట్ డేటా అని ఇది ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఒక ఫైల్ అనమాట. ఈ టెస్ట్ డేటా అంతా ఈ ఫైల్లో పెడతాను. ఇట్స్ బేసికల్లీ ఎట్లా అంటే డేటా ఇంజెక్షన్ ప్రాసెస్, ఈటీఎల్ ప్రాసెస్లో నేను టెస్ట్ చేయడానికి టెస్ట్ డేటా జనరేట్ చేశాను అనమాట. టెస్ట్ డేటా ఇప్పుడు నేను జనరేట్ చేసిన తర్వాత నాకు లాస్ట్లో ఏంటి అంటే నాకు ఒక రిపోర్ట్ కావాలి, ఎంత డేటా జనరేట్ చేశాను ఏంటి అని. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆ కోడ్ వాడుతున్నాను, ఇన్ని రికార్డ్స్ జనరేట్ చేయాలని నాకు తెలుసు. రేపు ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఆ కోడ్ వాడుతున్నారు అనుకోండి, ఇఫ్ ద కోడ్ ఈజ్ నాట్ ఈజీ వాళ్ళు వాడరు, వాళ్ళు సొంతంగా రాసుకుంటారు అబ్బా ఏంటి ఇంత పిచ్చి పిచ్చుకుంది ఇది అని. సో వాళ్ళు ఎన్ని రికార్డ్స్ జనరేట్ చేస్తున్నారో ఏంటో నాకు తెలీదు. వాళ్ళకు కూడా ఏ మేము చేస్తున్నాం కానీ ఎక్కడ క్లారిటీ లేదు, ఎన్ని జనరేట్ చేస్తున్నామో అన్న డౌట్ వాళ్ళకు వచ్చుంటే, సో లాస్ట్లో నేను కర్సర్ని, కోపైలట్ని ఇద్దరిని ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఏంటి అంటే ఇది వర్కింగ్ కోడ్, ఇదంతా చాలా మంచిగా ఉంది, దీంట్లో ఏమి చేంజెస్ చేయకు, కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే లాస్ట్లో ఒక రికార్డ్ జనరేషన్. అంటే ఇప్పుడు నేను ఎన్ని రికార్డ్స్ ఈ ఫైల్లో ఎన్ని రికార్డ్స్ మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, ఎన్ని పాత రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని బాగా లేని రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ నాకు ఒక సమ్మరీ కావాలి అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చి అడిగాను అనమాట. అని కావాల్సిన ఇంపార్టెంట్ కోడ్ మాత్రమే కొంచెం అలా ఇచ్చి దానికి అడిగాను. సో దిస్ ఇస్ అన్ అన్ట్రైన్డ్ ప్రాంప్ట్. అన్ట్రైన్డ్ ప్రాబ్లంలో ఇదేంటి, ఇది కర్సర్ ఏంటి, ఓకే ఎన్వైర్న్మెంట్ రెడీ 5 సెకండ్స్లో వర్క్ చేసింది. ఒక న్యూ సెల్ అట్ ది ఎండ్ ఆఫ్, అంటే నేను డేటాబ్రిక్స్ వాడతాను అందుకని ఇది నోట్బుక్ అంది. సో ఇది డేటా ఫ్రేమ్లో ఇచ్చుకోమంది. సో దీంట్లో ఏం చేసింది, ఇది ఓకే టైటిల్స్ ఇచ్చింది, టైటిల్స్ పక్కన ఇది నాకు ఆన్సర్ జనరేట్ చేసింది అనమాట. 3, 2, 1 అండ్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ డేటా ఫ్రేమ్లో ఇదంతా ఇవి జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే. సో ఇలా చేసి ఇచ్చిందానే నాకు ఓకే ఇదేంటి, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ ఏంటి అంటే ఎన్ని రికార్డ్స్ మంచి ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ నెగిటివ్ ఉన్నాయో ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలని. ఐ డోంట్ వాంటెడ్ ఇది నేను రన్ చేస్తే ఈ కోడ్ నాకు లాస్ట్లో రిపోర్ట్ జనరేషన్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ మీనింగ్ టు. సో ఇప్పుడు కోపైలట్కి వెళ్దాం. కోపైలట్లో కూడా సేమ్ నేను అదే క్వశ్చన్ అడిగాను అనమాట. కానీ కోపైలట్ మనకి అంతా హైడ్ చేయదేమో. ఓకే. సో ఇస్తే ఈ ఈ ఏంటి ఓహో కట్ అయిపోయింది ఏంటి, అరే 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 ఇది మంచిగా. సో సో కోపైలట్ కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగాను, ఇంకేం లేదు. సో కోపైలట్ అడిగితే అప్పుడు కోపైలట్ ఏం చేసింది, మంచిగా ఒక డేటా ఫ్రేమ్ ఫిల్ చేసి ఒక మెథడ్ని బిల్డ్ చేసి మొత్తము నాకు ఏంటి కావాల్సిన కామెంట్స్ కూడా యాడ్ చేసి ఇది ఓకే నీకు కావాల్సినట్టు ఇదేం మోడిఫై చేయదు అని చెప్పి ద టోటల్ రికార్డ్స్ తీసుకొని దాంట్లో ఎన్ని మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి, నల్ రికార్డ్స్, ఇన్వాలిడ్ రికార్డ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాని తర్వాత ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అది కూడా యాడ్ చేసుకొని మొత్తము నాకు ఇచ్చిందనమాట. సో ఇది కూడా ఆన్సర్ ఇచ్చింది, ఎందుకంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ యాడెడ్. సో నా కోడ్ నేను ఇచ్చిన కోడ్ ప్రకారం ఓహో నువ్వు 3 డూప్లికేట్స్ యాడ్ చేసావు, 2 ఎక్స్ట్రాస్ యాడ్ చేసావు, ఇగో ఇది 1 యాడ్ చేసావు అని ఇది కూడా ఇచ్చింది. బట్ దిస్ గేవ్ ఇన్ అ మోర్ చాలా ఎక్కువ మంచిగా కొంచెం రిఫైన్డ్ వేలో ఇచ్చిందనమాట ఇది. తర్వాత ఓకే సో అలా ఇస్తే నేనేమన్నానంటే నాకు ఇట్లా వద్దు, నాకు డైనమిక్గా కావాలి. ఇప్పుడు ఒక యూజర్ వస్తున్నారు, వాళ్ళు ఫైల్ జనరేట్ చేయాలి అంటే వాళ్ళు ఏమో ఒక 100 రోలు జనరేట్ చేస్తారేమో, 100 రికార్డులు జనరేట్ చేస్తారేమో, ఇంకోళ్ళు వచ్చి 5 రికార్డులు జనరేట్ చేస్తారేమో. సో నాకు ఇట్లాగా వద్దు, నాకు డైనమిక్గా చేయడానికి కుదురుద్దా అని అడిగాను అనమాట. అడిగితే యా కుదురుద్ది అని చెప్పి డైనమిక్గా
ఇది కూడా సేమ్ అదే అది ఇచ్చినట్టు నాకు ఏంటి హెడ్డింగ్స్, హెడర్స్ అవన్నీ ఇచ్చింది. కానీ ఇక్కడ లాజిక్ ఏం తీసుకుందంటే ఇది ఎక్స్‌పెక్టెడ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అన్నీ. అంటే నా లాజిక్‌లో ఉన్న అన్నీ యాడ్ చేసింది. బేస్ కౌంట్ అని ఉంది, డూప్లికేట్ యాడెడ్ అని ఉంది. ఈ డూప్లికేట్ యాడెడ్ ఎలా వచ్చిందంటే ఇదేం చేసింది మొత్తం అన్నీ ఆ ఫైల్‌లో ఉన్న రికార్డ్స్ అన్నీ ఇచ్చేసి నా బేస్ రికార్డ్స్ యూజర్ ఇస్తాడనమాట. నాకు 20 రికార్డ్స్ జనరేట్ చేయి, నాకు 100 రికార్డులు జనరేట్ చేయి అని చెప్పి యూజర్ ఇస్తారు. ఆ యూజర్ ఇచ్చిన తర్వాత డూప్లికేట్ బేస్ కౌంట్ యూజర్ ఇస్తారు. యూజర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ డూప్లికేట్ కౌంట్స్ నుంచి బేస్ కౌంట్ని మైనస్ చేసుకుంటుంది. ఓకే, అప్పుడు ఇది డూప్లికేట్ యాడెడ్ అని. సో ఈ ఆఫ్టర్ డూప్లికేట్ కౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది డిఫైన్ చేసుకుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది డిఫైన్ చేసుకుంది ఇట్లాగా. సో నేను మా సిస్టమ్ రైట్ నౌ అండర్ రీఫ్రెష్ ఉందనమాట. సో ఇది నేను టెస్ట్ చేయలేను, బట్ నాకు ఇది కొంచెం ఈ కోడ్ కొంచెం ఇంకా మంచిగా అనిపించింది. బెటర్ దెన్ వాట్ కర్సర్ హ్యాస్ గివెన్ మీ అన్నట్టు అనిపించింది. సో ఇది నేను రైట్ నౌ ఐ కాంట్ టెస్ట్ బికాస్ ద సిస్టమ్ ఇస్ లైక్ దట్. సో ఇప్పుడు మనం మోడల్స్ చూసుకుంటే ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మోడల్స్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. ఇది ఏంటి అంటే ఇది కోపైలట్లో ఏమున్నాయి, ఈ మోడల్స్ అన్నీ ఉన్నాయి. నేను వాడే మోడల్ ఇది. నేను కావాలని సెలెక్ట్ చేసి ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్నానంటే కాదు, అది డిఫాల్ట్గా ఉందన్నమాట. మా కంపెనీ వాళ్ళు అది డిఫాల్ట్గా సెలెక్ట్ చేశారు. సో అది ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనము దీని దగ్గరికి పోతే ఇగో ఇక్కడ కంపోజర్ 1.5 అని ఉంది. యాక్చువల్లీ మనము కొత్త రికార్డు ఏమన్నా ఇచ్చేస్తే ఇగండి ఇక్కడ చూడండి. ఓకే, ఇది కొంచెం తక్కువే ఉన్నాయి కానీ ఇక యూజ్ మల్టిపుల్ మోడల్స్ని ఆన్ పెట్టారు. అంటే నేను 2-3 ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ అంత కాంప్లికేషన్ అవసరం లేదులే కానీ. బట్ హియర్ నాకు ఇక్కడ GPT 5.4 కూడా ఉంది, కానీ ఇది 5.1 సారీ 5.2 5.4 ఇక్కడ లేదనమాట వీడి దగ్గర. ఓకే, సో వీళ్ళ దగ్గర అయితే ఉంది. ఓకే, సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ మనము ఏదన్నా ఒక ఏఐ మోడల్ వాడేటప్పుడు యూనో మనం ఇట్లా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, ఆ క్వశ్చన్ని బట్టి వీ విల్ ట్రై అంటే ఇట్ విల్ ట్రై టు వీ కెన్ లైక్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ఇది బాగుంది, ఇది బాగాలేదు, నాకు ఇలా కాదు కావాల్సింది అని. సో కొంచెం ఒక లాజిక్ మనం కొంచెం మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవే కాదు, మీరు జెమినీ యూజ్ చేసినా లేకుంటే గ్రాక్ యూజ్ చేసినా ఏదైనా యూజ్ చేసినా మీ కంపెనీలో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ప్రాపర్ ప్రాంప్టింగ్, ఇప్పుడు నాకు కూడా ప్రాపర్ ప్రాంప్టింగ్ నేర్చుకుంటున్నాను కదా, ఇప్పుడు ప్రాపర్ ప్రాంప్టింగ్ రాకపోయినా కూడా వాట్ యూస్ టెల్ ఇస్ ఇక్కడ నేను చూడండి, ఈజ్ దేర్ అ వే యూ కెన్ మేక్ దిస్ డైనమిక్. అంటే డూప్లికేట్ రోస్కి 3 యాడ్ చేసానని నాకు తెలుసు, ఇది ఫిక్స్డ్ అనమాట. 3 రోసే జనరేట్ అవుతుంది డూప్లికేట్కి. సో నేనేమన్నానంటే దానికి డూప్స్ ఈజ్ ఈక్వల్ టు బేస్ రోస్ ప్లస్ 3 రిక్వైర్డ్ నల్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ఈ డూప్లికేట్స్ ఎన్నైతే యాడ్ చేశానో దానికి ప్లస్ 2 ఇన్వాలిడ్ యాడ్ చేశాను, నేనే యాడ్ చేశాను. డూప్లికేట్స్కి ఎన్నైతే డూప్స్ ఉన్నాయో దానికి +2 ప్లస్ అదే డూప్లికేట్కి +2. ఇక్కడ ఏంటి రిక్వైర్డ్ నల్ కాలంకి +1 సమ్హౌ నేను ఇట్లా ఇచ్చానమాట. అది తీసుకొని దానికి కావాల్సినట్టు మంచిగా ఇట్లా జనరేట్ చేసింది. ఓకే, సారీ ఇది ముందు జనరేట్ చేసింది. ఇప్పుడు నేను డైనమిక్గా జనరేట్ చేయన్నప్పుడు ఇది డైనమిక్గా జనరేట్ చేసింది. సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ లాట్ బెటర్ దెన్ వాట్ కర్సర్ గేవ్ మీ. అంటే సేమ్ ప్రాంప్ట్, సేమ్ ఇంగ్లీష్, సేమ్ జస్ట్ కాపీ పేస్ట్ అనమాట రెండు. బట్ ఐ ఫెల్ట్ లైక్ గిట్హబ్ గేవ్ మీ లాట్ మోర్. కానీ మీరు ప్రోగ్రామర్స్ని అడిగారు అనుకోండి, ప్రోగ్రామర్స్ ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎవ్రీ ప్రోగ్రామర్ ఇప్పటి వరకు నేను చూసిన ప్రతి ప్రోగ్రామర్ కూడా దే లవ్డ్ కర్సర్. మా కంపెనీలో ముందు గిట్ ఇచ్చారనమాట, మాకు అదే కోపైలట్ ఇచ్చారు. సో కోపైలట్ మీద నాకు చాలా ఈజీగా అనిపించింది ఇంటర్ఫేస్, అని చాలా బిల్డ్ చేశాను అనమాట. అంటే మంచిగా బిల్డ్ చేసేసాను సిస్టమ్ని. బట్ తర్వాత దే బాట్ ఇన్ కర్సర్ బికాస్ దే థాట్ కర్సర్ ఇస్ లైక్ అమేజింగ్. అంటే డెవలపర్స్ చాలా బాగా వాడతారు, చాలా బాగా వాడగలరు అని చెప్పి పట్టుకొచ్చారు. బట్ ఫర్ మీ నాకు టెస్టింగ్కి నేను కర్సర్ కూడా వాడాను, బట్ ఐఎమ్ స్టిల్ స్టికింగ్ విత్ గోపైలట్. సో మై టేక్, నాకైతే కోపైలట్ నచ్చింది. ఇప్పుడు మీరు యూఐ టెస్టింగ్ చేస్తున్నారనుకోండి, ఆర్ ఫర్ ఏంటి బ్యాక్ అండ్ డేటా వేర్ హౌస్ టెస్టింగ్ చేస్తున్నారు, ఆర్ ఫర్ ఏపీఐ టెస్టింగ్ చేస్తున్నారు, మీరు హౌ డూ యూ ఫీల్, అంటే మీకు ఏది బెటర్ అనిపిస్తుంది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, చలో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ లైక్డ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నేను అప్పుడే వీడియో అయిపోయింది అనుకున్నారు. నేను కూడా అయిపోయింది అనుకున్నాను. బట్ ఐ థాట్ ఒకసారి మీకు కర్సర్లో వేరే మోడల్, ఇక్కడ GPT 5.4 హై అని చెప్పి ఈ మోడల్ సెలెక్ట్ చేశాను, అంటే GPT వాళ్ళది.
సో 5.4 హై అని సెలెక్ట్ చేసి దెన్ ఐ ఆస్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు అడిగినప్పుడు చూడండి, ఎన్వైర్న్మెంట్ రెడీ అంది 10 సెకండ్స్లో, అంటే 1 మినిట్ 10 సెకండ్స్లో రెడీ చేసేసింది. సో నాకు కొంచెం ఏంటి దాని గురించి నోట్స్ అండ్ ఏంటి ఏం చేస్తుంది అది అన్నది కూడా మీరు చెప్పింది, అది కూడా చెప్పింది. ఏంటి ఎగ్జిస్టింగ్ మేనిఫెస్ట్ని రీయూజ్ చేస్తున్నాను నేను, ఏంటి జేసన్ మేనిఫెస్ట్ సెల్ ఒకటి క్రియేట్ చేస్తాను అని చెప్పి. ఓకే. ఓకే. సో కోడ్ ఎక్కడ ఉంది? ఓహో, మొత్తం ఇచ్చింది నాకు. నాకు మొత్తం అక్కర్లేదు, కోడ్, పీస్ ఆఫ్ కోడ్ ఇమ్మని అడిగా నేను, అయినా అది ఇవ్వలేదు నాకు పీస్ ఆఫ్ కోడ్. ఇప్పుడు నేను కంప్లీట్లీ మొత్తం ఇది ఎలా ఓపెన్ చేస్తాను? సో నేను ఈ పార్ట్ అలా కట్ చేసేద్దాము అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేసింది? టోటల్ రోస్, గుడ్ రోసు, డూప్ రోసు, నల్ రోసు, బ్యాడ్ డేటా, అంటే మంచిగానే ఉందిలే కోడ్ ఇప్పుడు కదా, ఇంతకు ముందు కంటే చాలా బెటర్ కదా. ఓకే. తర్వాత ఏం చేసింది ఇక్కడ? ఓకే. సో ఓకే. ఓహో, ఫస్ట్ నా డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని లెంత్ తీసుకుంది, దాన్ని టోటల్ రోస్ అనుకుంది. ఓకే. బేస్ రికార్డ్స్ డేట్ ఇచ్చిందనమాట కోడ్లో, ముందు కోడ్లో, దాన్ని గుడ్ రికార్డ్స్లా తీసుకుంది. ఇప్పుడు డూప్ రికార్డ్స్ని ఏం తీసుకుంది? ఇంకా ఏం తీసుకోవాలి, 0 పెట్టుకుంది, అన్నీ 0 0 0 పెట్టుకుంది. ఓకే. నో నాన్ సెల్. ఓకే, అంటే ఇక్కడ కోడ్ ఇంకా మనం వెళ్ళాలి, కానీ ఇగో ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా ముందానికంటే. కాకుంటే నేను టెస్ట్ చేయాలి, రెండు నేను టెస్ట్ చేసి ఐ విల్ లెట్ యు నో. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇట్స్ నాట్ కర్సర్ ఆర్ ఏంటి కోపైలట్ విచ్ ఇస్ గుడ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ మోడల్ యూ యూస్. బేస్డ్ ఆన్ దట్ మోడల్ ఏది మంచిది, ఏది బెటర్ ఆన్సర్ ఇస్తుంది మనకి అని చెప్పి మనం ఇచ్చేసుకోవాలి. ఓకే. నేను యూఐ టెస్టింగ్ కూడా ఒకసారి ఇట్లాగా చేసి ఐ విల్ ఏంటి పోస్ట్ వీడియో. ఓకేనా? చలో మరి, బాయ్. సో గైస్, ఇక్కడ ఈ వీడియోలో నేను ఏం చేశాను, కర్సర్ని కోపైలట్తో కంపేర్ చేశాను. సో కర్సర్ ఒక ఐడిఈ, కోపైలట్ కూడా ఒక ఐడిఈ, కానీ అవి యూజ్ చేసే మోడల్స్ చాలా డిఫరెంట్. సో యాక్చువల్లీ ఇది ఫేర్ కంపారిజనే కాదు. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఏం చేశాను, కంపోజర్ యూజ్ చేశాను కదా, కంపోజర్ 1.5 యూజ్ చేశాను ఏంటి కర్సర్లో. కోపైలట్లో ఏం యూజ్ చేశాను, GPT 5.2 యూజ్ చేశాను. సో నెక్స్ట్ కర్సర్ని కూడా మోడల్ మార్చాను, GPT 5 యూజ్ చేశాను. సో అప్పుడు ఇట్ బికమ్స్ అట్లీస్ట్ ఈక్వల్, బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ కంపారిజన్. ఎందుకంటే రెండిట్లో నాకు సేమ్ లేవన్నమాట. అంటే జీపీటీలో వర్షన్స్ కూడా నాకు కోపైలట్లో ఉన్నాయి, కర్సర్లో లేవు. సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఏ టూల్ బెటర్ అంటే టూల్ కాదు, టూల్ వాడే మోడల్ ఏంటి అన్నది మీరు అండర్స్టాండ్ చేసుకొని ఏ మోడల్ బెటర్, మీకు ఏ మోడల్ బాగా సెట్ అయ్యింది అన్నది మీరు ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు ఉన్న ఎగ్జాంపుల్స్లో, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో, నేను కర్సర్ ఇస్ నాట్ అ వెరీ ఫెమిలియర్ టూల్ ఫర్ మీ. సో నేను కర్సర్కి ఇంకా అలవాటు పడుతున్నాను అనమాట. కానీ కోపైలట్ ఈజ్ అ వెరీ ఫెమిలియర్ టూల్. ఎందుకు? ఒక 4-5 మంత్స్ నుంచి బాగా వాడుతున్నాను దాన్ని నేను. సో కోపైలట్ మంచిగా నాకు అలవాటు అయిపోయిన టూల్. అండ్ నేనేమన్నా మళ్ళీ రిటర్న్ క్వశ్చన్స్ అడిగితే అది నాకు నచ్చినట్టు నాకు ఆన్సర్స్ ఇస్తుంది, అండ్ నాకు కావాల్సిన పరంగా నాకు ఆన్సర్స్ ఇస్తుంది. సో నాకు ఐఎమ్ వెరీ మచ్ అటాచ్ టు దట్ పర్టికులర్ మోడల్. ఇప్పుడు కోపైలట్లో కంపోజర్ అన్న మోడల్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఆ కంపోజర్ అన్న మోడల్ నేను వాడితే థింగ్స్ మైట్ బీ డిఫరెంట్. అప్పుడు నాకు అనిపించవచ్చు ఇదేంటి అని. సో ఎనీ టైమ్ మీరు ఒక టూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ షుడ్ సీ వాట్ ఆర్ ఆల్ ద మోడల్స్ దట్ ద టూల్ విల్ ప్రొవైడ్ యూ. ఓకేనా? సో మీరు బ్లైండ్గా ఓ కర్సర్ బాగుంటుంది, ఓ కోపైలట్ బాగుంటుంది, జెమినై బాగుంటుంది అని బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. దాంట్లో మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ అన్నది మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్.